ప్రభుత్వం వచ్చి ఈరోజుకి 213 రోజులు పూర్తయినప్పటికీ ఏదైతే మహిళలకి 6 గ్యారంటీగా పేర్కొన్నా అలాగే మహిళలకి ఏదైతే గ్యారంటీలు ఇస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు వాటిని పట్టించుకోవడంలో కొన్ని వాటిపైన ఏదైనా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆల్మోస్ట్ 7 మంత్స్ పూర్తయింది. కనీసం దాని మీద గ్యారంటీల పైన ఏదైతే ప్రభుత్వం రాగానే మరుసటి రోజే చేస్తానని చెప్పారు, దాని తర్వాత 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పారు. అవన్నీ దాటిపోయిన క్రమంలో మహిళలకు, ఎస్పెషల్గా మహిళలకు ఏదైతే పథకాలు వాళ్ళు చెప్పారో మహాలక్ష్మి పథకం కింద 2500, తర్వాత తులం బంగారం, నవవధులకు తులం బంగారం ఇస్తా అని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇప్పిస్తానని చెప్పారు. అలాగే విద్యార్థి భరోసా కార్డు కింద 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. 2000 నుంచి 4000 పెన్షన్ మహిళలకు ఇస్తాను అని చెప్పారు. ఇవేవి వారు పట్టించుకోకుండా ఢిల్లీ రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. సో రేపు మేము ఇక్కడ ఇంద్రాబాద్ ధర్నా చౌక్ దగ్గర మహిళా మోర్చా ఆధ్వర్యంలో 2000 మంది మహిళలతోని కాంగ్రెస్ గవర్నమెంట్కి వినపడేలాగా మేము ఇక్కడ ధర్నా చేయబోతున్నాము. అంటే మహిళలు ఏదైతే నమ్మి మీకు ఓటేశారో 50% మహిళలే ఉన్నారు ఓట్ బ్యాంక్లో. వాళ్ళకి ఏదైతే మీరు హామీలు ఇచ్చి గద్దెనెక్కారో ఆ హామీలు వెంటనే నెరవేర్చాలని ఇక్కడ పెద్ద ఎత్తున రేపు మేము ఇక్కడ ధర్నా చేపట్టబోతున్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఇక్కడ రాబోతున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ మేము ధర్నా నిర్వహించబోతున్నాం. రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది జరగబోతుంది. ఈ యొక్క ప్రోగ్రాంకి కూడా కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. సో తప్పక మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది